Let us say loudly అందరం కలిసి హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకనగా మనము చివరి అధ్యాయంలోనికి వచ్చాం. 22వ అధ్యాయం చివరి అధ్యాయము 1 నుండి 22 వరకు కూడా నిరాటంకముగా తండ్రి మనల్ని దీవించి ఆశీర్వదించి గూగుల్ మీట్ ద్వారా ఇంటి వద్దనే ఉండి వినుటకు ఇచ్చిన గొప్ప అవకాశం ఇది. ప్రభు మొర ఆలకించాడు, మనల్ని దీవించాడు. చివరి అధ్యాయం కూడా ధ్యానించడానికి చూపిన కృపను బట్టి మనం అందరం కూడా ఒకసారి అందరం మహిమను చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా, పరిశుద్ధుడా, అత్యంత కరుణా కటాక్షములు కలిగినటువంటి గొప్ప తండ్రి, యుగాంతములో ప్రభా మీరు మాతో మాట్లాడటకు ముచ్చటించుటకు అలనాడు మీరు అపోస్తలుడైన యోహానికి ఈ వరమును ఇచ్చి ఉన్నారు. ఆ వరమును ఆయన గైకొని అట్ ద ఏజ్ ఆఫ్ 96 మీ బంగారు పాదము చెంత ఆత్మపూర్ణుడై పరలోకంలోనికి ప్రవేశించి ఆయా సంఘటనను రికార్డ్ చేసి యుగాంతమందు వీటిని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పి లిఖింపచేసిన మాటలను మేము ధ్యానిస్తూ ఉన్నాం. యేసయ్య పరమతండ్రి, మీరు చేయ కార్యములు మేము ఎరుగట కొరకే వచ్చి ఉన్నాం. యేసయ్య మీరే మా చేయి పట్టుకొని నడిపించి వివరించండి. ఆత్మదేవా మా మనోనేత్రములు వెలిగించి ప్రస్ఫుటంగా మీరు మరలా మాకు బోధించి ఎవరికి లేని ఆధిక్యతను మీరు మాకు అనుగ్రహించుతున్నందుకు, మీ బంగారు పాదములు ముద్దుడి త్రిత్వ కార్యములు జరిగించుతున్నందుకు మరొక్క మారు యేసయ్య నామములో మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు మనము 22వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. 22వ అధ్యాయం మనకి 22 అధ్యాయాలు కలిగినటువంటి ప్రకటన గ్రంథంలో 3 టూకీ దర్శనాలు కలిగినటువంటి అధ్యాయాలు ఉన్నాయని చెప్పాను. టూకీ దర్శనం అనగా అక్కడ కొంత అక్కడ కొంత అక్కడ కొంత అక్కడ కొంత ఉన్న విషయాలని ఒకే అధ్యాయంలో పొందుపరిచినటువంటి అధ్యాయాలు 3 ఉన్నాయి. అందులో మొదటిది 7వ అధ్యాయము, రెండవది 14వ అధ్యాయము, మూడవది 22వ అధ్యాయము. అదేంటండి, ఇది కూడా టూకీ దర్శనమేనా అంటే అవును, టూకీ దర్శనమే మనం ధ్యానించబోతున్నాం. 22 కూడా టూకీ దర్శనం అనే నేను చెప్తున్నాను. యోహాను మొదటి నుంచి చూస్తున్న వాటిని చూస్తున్నట్టుగానే రికార్డ్ చేస్తూ వెళ్ళాడు. అందుకే చదువర్లకు ఒకంత ఇబ్బంది కలగడానికి కారణం ఏమిటనగా సీన్లు వెంటనే మారడం వల్ల మనకి అర్థం కాల. అధ్యాయాల్లో కూడా ఉన్న వివరణ ఒక అధ్యాయానికి ఇంకొక అధ్యాయానికి పొంతన లేకుండా ఉండడం వలన అర్థం కాల. చూశారా, 12వ అధ్యాయంలోకి వచ్చేసరికి కరుణ విన్న స్త్రీ అన్నారు, అరణ్యంలోనికి వెళ్ళిపోయిన స్త్రీ అన్నారు, పరలోకంలో యుద్ధం అని కనపడింది. 13వ అధ్యాయంలోకి వచ్చేసరికి యాంటీ క్రైస్ట్ యొక్క వివరణ కనపడుతుంది. అందుకే ఆ సీన్కి ఈ సీన్కి పొంతన లేకుండా పోయింది. ఇలాంటివన్నీ మనం ధ్యానిస్తూ వచ్చాం. ఇప్పుడు మనలో చాలా వరకు 33 మంది నాకు కనపడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్. మనం చేయవలసినటువంటి హోంవర్క్ ఏమిటంటే, ఇంతవరకు విన్న వాటిని ఈ ప్రకటన గ్రంథాన్ని ధ్యానించి బోధించాలి, తెలుసుకోవాలని జిజ్ఞాస కలిగినటువంటి వారు ఎవరున్నా నేను వారిని కోరుకునే అప్పీల్ ఏమిటంటే, మీరు కూడా బాగా చదవండి. నేను చెప్పిన విషయాలన్నీ కూడా వీడియో క్లిప్పింగ్స్ ద్వారా ఆసిఫాబాద్లో ఫిలిప్ అనే ఒక దైవజనుడు చేస్తూనే ఉన్నాడు, రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాడు. వాటిని మరొక మారు మీరు చూడవచ్చు. అందరూ చూస్తున్నారు, మీరు కూడా చూడండి.
ఒకటికి 2 మార్లు 3 మార్లు చూడండి. ప్రకటన గ్రంథం ఒక మారే అర్థమవుతుందని అనుకోను. కొంచెము మనము కూడా కష్టపడాలి. పోతే ఈ పాటికే మీరు అనేక ప్రశ్నలు, అనేక అనుమానాలు, అనేకములైనటువంటి వివరణ కొరకు ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ముఖ్యంగా సంఘము ఎత్తబడట గురించిన వివరణలు ఉంటుందని మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాను. దాన్ని అలా పక్కకుంచి తెలుసుకోవలసిన 22 అధ్యాయాల గురించిన వివరణను మీరు స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. వేదాంత విద్య అని అంటూ ఉంటారే, ఆ వేదాంతం ఏమిటో నాకు తెలియదు, కానీ బైబిల్ విద్య మాత్రము అంత ఈజీగా రావాలంటే పరిశుద్ధాత్మ తండ్రి సహాయం మనకు కావాలి. పరిశుద్ధాత్మ పూర్ణులమై మనం చదవాలి. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 10 నుంచి 13 వచనాల ప్రకారంగా అలా చదువుతూ ముందుకు సాగినప్పుడు అర్థమవుతూ ఉంటుంది. నేను ఎక్కువగా సమయం తీసుకోకుండా మీకు చెప్పేది ఏమిటంటే, ఇది కూడా టూకీ దర్శనమే, ఎలాగో చెప్తున్నాను. దీని తర్వాత అనేక విషయాలు నేను మీకు తెలియచేస్తాను. ఇప్పుడు 22వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు మనము గడిచిన వారములో ధ్యానించినటువంటి పరిశుద్ధ పట్టణం యొక్క వివరణ మనం ధ్యానించాం. పరిశుద్ధ పట్టణం యొక్క వివరణ, పరిశుద్ధ పట్టణం ఎలా ఉంటుంది, ఎన్ని గుమ్మాలు ఉన్నాయి, ఎన్ని పునాదులు ఉన్నాయి, అవి ఎలాంటి ముత్యములతో, రత్నములతో, వజ్రములతో, కెంపులతో, పచ్చలతో ముస్తాబించబడి ఉన్నది, స్ఫటికములతో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ధ్యానించాం. అక్కడ దేవాలయము లేదని, గొర్రెపిల్లయే దేవుడే దీపకాంతి అయి ఉన్నారని, సూర్యచంద్రులు లేరని, ఇవన్నీ కూడా ధ్యానించాం. దాని కంటిన్యూషనే 1 నుండి 5 వరకు. ఆ తర్వాత మళ్ళీ సీన్ మారిపోతుంది కనుక 1 నుంచి 5 వరకు పాస్టర్ గారు చదువుతారు, మనం విందాం. చదవండి సురేష్ గారు. అది కట్ అవుతుంది, మీ వాయిస్ బాగా కట్ అవుతుంది, నేను చదువుతాను చూడండి. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం యొద్ద నుండి బయలుదేరి ప్రవహించుచున్నది. 2వ వచనము, ఆ పట్టణపు రాజు వీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించు 12 కాపులను కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములకు స్వస్థపరచుటకై వినియోగించును. 3వ వచనం, ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసల్లయందుండును. రాత్రి ఇక నెన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారి యుగయుగములో రాజ్యము చేయుదురు. ఓకే, ఇంతవరకు మనం ముందుగా ధ్యానిద్దాం. ఇది కంటిన్యూయేషన్. మళ్ళీ చెప్తున్నాను, 21వ అధ్యాయంలో ఈ 5 వచనాలను కలిపి మనం రికార్డ్ చేసుకోవడము మంచిది మీరు హోంవర్క్ చేసేటప్పుడు. మరియు స్ఫటికము వలె మెరియుచున్నట్టు జీవజనముల నది గొర్రెపిల్ల యొక్క దేవుని యొక్క సింహాసనములు కాదు, సింహాసనం యొద్ద నుండి బయలువెళ్ళట చూశాడు ఆయన. ఆ పట్టణపు రాజవీధి మధ్య ప్రవహించడం చూశాడు. గమనించండి, తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఒకే సింహాసనము కలిగి పక్కన ఉండడము రికార్డ్ చేస్తున్నాడు. ఇంకొక విషయం ఏమిటనగా జీవజల నదిని చూస్తున్నాడు. జీవజల నది, మీకు జాగ్రత్తగా నేను చెప్పే విషయం ఏమిటనగా జీవజల నది అనేది ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనకు కనపడుతుంది. ఈడెన్ గార్డెన్, ఏదైనా వనంలో ఒక జీవజల నది కలదు.
అది 4 పాయలై పీషోను, గీహోను, యూఫ్రటీసు, హిద్దకేలనే 4 ఉపనదులుగా ప్రవహిస్తూ అది ఉండుట మనం అక్కడ చదివాము. ఆదికాండంలో ఉన్న విషయాలు మనం చదివాము. ఆ ప్రాంతం అంతా కూడా ఏదైనా వనమని నేను ఎప్పుడు బైబిల్ స్టడీలో చెప్తూ ఉంటాను. అది భూమిపైన ఉన్నటువంటి నది, జీవనది. ఇప్పుడు మనం చూడబోయేది అక్షయమైన నది, ఎప్పటికీ కూడా వాడబారని, ఎప్పటికీ కూడా కలకాలం యుగ యుగములు ఉండే నది ఇది. ఆ నది ఎప్పుడైతే మన పితరులైనటువంటి వారు పోగొట్టుకున్నారో, ఆదాము హవ్వలు వారి జనరేషన్స్ ఆ ఈడెన్ గార్డెన్లో నుంచి బయటికి త్రోయబడ్డారు. వారు 2 ఇంపార్టెంట్ అయినటువంటి దీవెనలను పోగొట్టుకున్నారు. ప్రాముఖ్యమైన నదులను కూడా, జీవనదిని పోగొట్టుకున్నారు. జీవవృక్ష ఫలముల చెట్టును కూడా పోగొట్టుకున్నారు. ఆదికాండము 3:24 వారిని బయటికి వెళ్ళగొట్టి ఒక కెరూబుని కావలించడం కూడా మనం ధ్యానించాం. ఇప్పుడు ఈ రెండిటిని తండ్రి ఇక్కడ చూపిస్తున్నాడు. చూసారా? చివరాఖరిలో ఏవైతే మానవులు పోగొట్టుకున్నారో, సంవత్సరానికి 800 కోట్ల జనాభా ప్రపంచంలో యావరేజ్గా రికార్డ్ అవుతూ వస్తున్నారు. సంవత్సరానికి దాదాపుగా 800 కోట్ల మంది కనపడుతూ ఉన్నారు. నాకు తెలిసి 2023లో 7.8 బిలియన్ పీపులే ఉన్నారు. 2024 ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ ఐ థింక్ 8.3 ఉన్నారు. అదే 19th సెంచరీలోకి వచ్చేసరికి ఇంకా తక్కువగా ఉన్నారు. 6.2, 8, 7 రికార్డ్ చేసినట్టుగా నాకు గుర్తు. పెరుగుతూ ఉన్నారు, తరుగుతూ ఉన్నారు. యావరేజ్ను చూస్తే 800 కోట్ల మంది మనకి ఎప్పుడూ కనపడుతూనే ఉన్నారు. వీళ్ళందరూ పోగొట్టుకున్నటువంటి, కొన్ని కోట్ల మంది పోగొట్టుకున్నది ఏమిటనగా, జీవజల నదిని పోగొట్టుకున్నారు. జీవవృక్ష ఫలముల చెట్టు ఎట్లుంటుందో కూడా మనకి తెలుసా? మనకి తెలియదు, మన జనరేషన్స్కి. ఇప్పుడు తండ్రి ఏ 2 అయితే పోగొట్టుకున్నారో, ఎవరైతే మారు మనసు పొంది ఆనాటి నుండి నేటి వరకు పరలోక రాజ్య వారసులయ్యారో, మీరందరూ ఆ రెండిటిని చూడండి అని చూపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైనటువంటి సన్నివేశం అండి. 700 ఏళ్ళు మనం పోగొట్టుకొని కనపడకుండా పోయినటువంటి రెండింటిని ఇప్పుడు చూస్తున్నాం. జీవజల నదిని చూస్తున్నాం, జీవవృక్ష ఫలముల చెట్టును చూస్తున్నాం. అంత మాత్రమే కాక అది ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అని ప్రవచనము చెప్పినటువంటి యెహెజ్కేలు గ్రంథము 47:1-12 మీరు తర్వాత చదవండి. దీపావళి వలన చాలా వరకు డిస్టర్బెన్స్గా ఉంది నాకు, అయినా కానీ జాగ్రత్తగా వినండి. యెహెజ్కేలు గ్రంథము 47:1-12 వరకు తర్వాత చదవండి. అక్కడ ఒక జీవజల నది బయలుదేరి 12వ వచనంలోకి వచ్చేసరికి అది కాపులు కాస్తూ ఆకు వాడక జనులకు స్వస్థత కొరకు వినియోగించబడును అని కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఇది ప్రవచనము, యెహెజ్కేలు గారికి వచ్చినటువంటి ప్రవచనం. ఇది 12 కాపులు కాయను, దాని ఆకులు స్వస్థతలకు వినియోగించెదరు. ఈనాడు చాలా వరకు ఇది బర్నింగ్ క్వశ్చనే ఇది అందరికీ. కాపులు కాయడం ఏమిటి? ఆకులు స్వస్థతలకు వినియోగించడం దేనికి? పరలోకంలో ఆకలి ఉండదు కదా, పరలోకంలో అస్వస్థత ఉండదు కదా. ఇందాకనే మనం 21వ అధ్యాయంలో దేవుని యొక్క సహవాసముతో, దేవుని పరిపాలనలో, దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క ఒడిలో ఉండే మనకి ఇంకేం ఉండవు కదా. అవసరత ఏమిటి? కాపులతో ఏం పని, ఆకులతో ఏం పని అని ప్రశ్నలు అడుగుతారు. ఒకప్పుడు నేను కూడా అలాంటి ప్రశ్నలు కలిగిన వాడినే కదా. జాగ్రత్తగా ఆలోచిస్తే ఏదైతే తినకూడదని పోగొట్టుకున్నామో, ఏ జీవవృక్ష ఫలము ఎలా ఉంటుందో ఏమిటో ఆదాము అవ్వల నుంచి నేటి వరకు అది ఒక ఆశగానే మిగిలిపోయింది కదా. అది తినే అధికారము, అది తినే హక్కు, అది తినే యోగ్యత మనకు తండ్రి ఇప్పుడు అనుగ్రహిస్తున్నాడు.
పరలోక రాజ్యములోనికి వెళ్ళిన తర్వాత ఆ పండు తినే హక్కు అందరికీ, ఎన్ని కోట్ల మంది ఉంటారో అందరూ కూడా ఆ ఫలము తినే అర్హతను తండ్రి ఇచ్చేశాడు. మీకు గుర్తు ఉండే ఉంటుంది, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలోనే అంటున్నాడు కదా తండ్రి, జయించువానికి జీవజల ఫలమును భుజింపనెత్తును అన్నాడు. జీవవృక్ష ఫలమును భుజింప, అదే జీవవృక్ష ఫలం అంటే జలం అన్నానేమో, జీవవృక్ష ఫలమును ఇస్తానని ప్రామిస్ చేశాడు. కనుక మనమందరము కూడా ఇక్కడ ఆకలి అవుతుందని తినడం కాదు, గమనించండి. ఏదైతే మనము తినలేకపోయాము అది ఎవర్ లాస్టింగ్ ఫ్రూట్, అది మనలను యుగ యుగములు ఉంచే ఒక అద్భుతమైనటువంటి ఫ్రూట్, అది ఫలం, అది ఈనాడు మనం తినబోతున్నాం. అందరం తింటాం. అక్కడ ఒక క్రమం ఉంటుంది. ఎగబడి మనలాగా ఇప్పుడులాగా రేషన్ కొట్టు దగ్గర, సినిమా హాల్ టికెట్ల దగ్గర పోట్లాడుకున్నట్టుగా ఉండదు. ఒక క్రమం ప్రకారం అందరికీ అనుగ్రహించబడుతుంది, అందరం తింటాం. ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ రివర్స్లో ఉంటాయని ఆలోచిద్దాం. తండ్రి మనందరికీ అవకాశం ఇస్తున్నాడు, ఒకటి. రెండవది, మనమందరము నీతిమంతులము. అక్కడ ఉండే వాళ్ళందరికీ అనీతిమంతులు, పాపులు రారన్న సంగతి చెప్పి 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 మనమందరం వినే ఉన్నాం. నీతిమంతుల అనుగ్రహం ఎలా ఉంటుందంటే జీవవృక్ష ఫలములాగానే ఉంటుంది. ఈ మాట ఎక్కడ? సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనంలో అనుకుంటే, ఒకసారి చూస్తారా? 11:30 సామెతలు. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. చూసారా? నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము అంటున్నాడు. ఇక్కడ అది కింగ్ సాల్మనే రికార్డ్ చేశాడు. మనం ఏ పని చేసినా కానీ అద్భుతమైన రీతిలో చేస్తాము. అలాంటిది తండ్రే మనకి సిద్ధపరిచాడు, దాన్ని మనము భుజించబోతున్నాం. ఇక ఆకులు ఏ విధంగా స్వస్థపరచడానికి తండ్రి వాడుతాడు మనను అనేదాన్ని, ఇది నాకు వచ్చిన రెవల్యూషన్స్ మీకు చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి, నోట్ చేసుకోండి. అది మీకు తెలిసినప్పుడు దాన్ని అకౌంటబిలిటీలో తీసుకోండి, లేకపోతే వదిలేయండి. మనము ఇప్పుడు దేవదూతల లోకంలో దేవదూతలు ఉన్నట్టు పరిశుద్ధ యెరూషలేము నూతన పట్టణములో మనమందరము ఉంటున్నాము. భూమిపైన మనలను వాడుకొనుటకు దేవదూతలను ఏ విధంగా తండ్రి పంపించి మనలను బలపరిచి దేవుని కార్యములు జరిగించాడో. చాలా డిస్టర్బెన్స్గా ఉందండి ఈరోజు, చాలా హెవీ డిస్టర్బెన్స్గా ఉంది. మనలను కూడా వేరే సృష్టిని ఏర్పరిచినప్పుడు, ఇప్పుడు భూమి ఆకాశము నిరాకారముతో అగ్నితో మండుతూ పక్కకి వెళ్ళిపోయిన ఆ భూమిని మరల తండ్రి రిస్టోర్ చేయబోతున్నాడు, తప్పకుండా చేస్తాడు. దానిలో మళ్ళీ ఒక జనరేషన్ పెట్టబోతున్నాడు. అనగా పోస్ట్ యాడమిక్ ఏజ్ అని దానికి పేరు పెట్టవచ్చు. ప్రీ యాడమిక్ ఏజ్ ఉందని నేను ఇదివరకు చెప్పాను. ఇప్పుడు మనము వచ్చిన తర్వాత పోస్ట్ యాడమిక్ ఏజ్ కూడా ఉంటుందని చెప్తున్నాను. హెవీ డిస్టర్బెన్స్గా ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక ఆ తర్వాత ఏర్పరచబడే జనరేషన్స్ లేక జీవులకు మన ద్వారా తండ్రి కార్యములు జరిగించబోతున్నాడు. అర్థమైన వాళ్ళు ఒకసారి మహిమను చెల్లించారు. దేవదూతలను మన కొరకు ఎలా వాడుకున్నాడో రేపు జరగబోయే పోస్ట్ యాడమిక్ ఏజ్లో మనలను వాడుకోబోతున్నాడు. అప్పుడు 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 వారికి ఉన్న అస్వస్థతలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ ఆకుల ద్వారా మన ద్వారా తండ్రి స్వస్థపరచబోతున్నాడని నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తున్నాను. దాన్ని మీరు స్వీకరించవచ్చు, లేదు అలా పక్కకు పెట్టి మీరు ప్రార్థనలు గడిపిన తర్వాత తండ్రి మీకు తెలియజేసిన విషయముల ద్వారా ముందుకు సాగవచ్చు.
మనలను కూడా తండ్రి వాడుకోబోతున్నాడు. ఆమేన్. నిన్న ఒక మీటింగ్లో కూడా చెప్పాను, వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, వీఆర్ ఎక్స్ట్రాడినరీ పీపుల్. మనలను కార్యార్థమై సృజించాడు, మన ద్వారా కార్యములు జరిగిస్తున్నాడు, మనల్ని వాడుకోబోతున్నాడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా. అంతేగాని ఇంత కష్టపడి ఒక పరిశుద్ధ లోకమును ఏర్పరిచి అందులో మనల్ని ఉంచేసి కేవలం అలా వదిలివేయడానికి కాదు. దేవదూతల లోకమును ఏర్పాటు చేసిన తర్వాత దేవదూతల లోకము ద్వారా మనకి ఎన్ని అనుగ్రహించాడు మీరు చూస్తున్నారు కదా. ధర్మశాస్త్రము దేవదూతల ద్వారా మధ్యవర్తి ద్వారా అనుగ్రహించబడనని గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో చదివాం కదా. అదేవిధంగా వారిని ఏ విధంగా అయితే వాడుకున్నాడో దేవదూతలను పరిశుద్ధులైన మన కొరకు సహాయం చేయడానికి ఉంచాడని చెప్పి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో చదివాం కదా. కీర్తనలు 33:7లో కూడా చూశాం కదా. ఆ విధంగా మనను కూడా రాబోవు వారి కొరకు వాడుకోబోతున్నారన్న సంగతిని మర్చిపోవద్దు. మనం కూడా అద్భుతమైన సేవ చేయబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవవృక్ష ఫలములను కాయలను మనం తినబోతున్నాం, పళ్ళను తినబోతున్నాం, ఆకులను కూడా మన ద్వారా వాడబోతున్నాడు తండ్రి. హ్యాపీ లైఫ్ అనేది పరలోక రాజ్యంలో ఎలా ఉంటుందో మనకి ఇచ్చాడు తండ్రి. కనుక నీతిమంతుల యొక్క ప్రార్థనలు కావచ్చు, నీతిమంతుల యొక్క క్రియలు కావచ్చు, నీతిమంతుల యొక్క జీవిత విధానం అనేది ఎలా ఉంటుందో యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా ఒకసారి మీకు చదివినప్పుడు అర్థమవుతుంది. మీరు చదవండి తర్వాత. ఆ తర్వాత ఇక మీద శాపగ్రస్తమైనది ఏదియూ దానిలో ఉండదని 3వ వచనంలో చెప్పాడు. ఇక మనమందరము కూడా ఆయన ముఖదర్శనం చేస్తూ ఉంటామని 4వ వచనంలో చెప్పాడు. రాత్రి ఎన్నడూ ఉండదు. దేవుడు గొర్రెపిల్లే మనకు ప్రకాశమానమైనటువంటి దీపకాంతిగా ఉంటారని, యుగ యుగములు రాజ్యము చేస్తారని 5వ వచనంలో చెప్పాడు. కనుక 1 నుండి 5 వచనాలు మనము 21వ అధ్యాయంలో మెర్జ్ చేసుకుంటే మంచిది. అర్థమైంది కదండి? ఇంతవరకు అర్థమైందని చెప్పండి ఎవరైనా. అర్థమైంది కదా? అర్థమైంది. ఇకపోతే 6వ వచనంలోకి వస్తే, మరియు ఆ దూత ఈలాగు నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడకు ప్రభు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఈ వాక్యములు మనం చదివినప్పుడు ఆ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1, 2 వచనాలు గుర్తుకొస్తున్నాయి కదా. దూతను పంపించి తన దాసులకు యేసయ్య చూపించబోతున్నాడని అక్కడ చదివాము. అది ఇక్కడ నెరవేర్పుని గురించి 6వ వచనంలో చెప్పడం జరుగుతుంది. దూతను పంపించాడు, ఆ దూత చూపించాడు. ఈయన కూడా చూశాడు, విన్నాడు, స్వరములు విన్నాడు, కన్నులారా చూశాడు, అనేక దూతలను చూశాడు, రికార్డ్ చేశాడు. ఏడవ వచనమే నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏమిటంటే చూడండి, ఎందుకు ఇది టూకీ దర్శనం అనగా, ఇక 7వ వచనము నుంచి మనకి చివరి వరకు కూడా ఇదంతా సపరేట్గా ఉంటుంది సబ్జెక్ట్ అంతా. చూడండి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. చూడండి, మాట వింటే ఆశ్చర్యం కలగట్లా. ఇంకా త్వరగా వచ్చుచుండడం ఏమిటండి? యేసయ్య బహిరంగంగా వచ్చేసాడు, ఆయన వెంట 5గురం మనం వెళ్ళిపోయాము. 6వ గుంపుగా జ్యూస్ వచ్చేసారు, అందరం కలిసి 1000 ఏళ్ల పరిపాలనలోకి వెళ్ళాక ఇప్పుడు ఇంకా త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు అంటే అర్థమైపోతుంది కదా. ఇది ఎక్కడ చూడవలసినటువంటి, ఎక్కడ ఉంచుకోవలసిన విషయాలనగా, ఈ మాట 16వ అధ్యాయానికంటే ముందే, పాత్రల కుమ్మరింపు కంటే ముందే 16వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఇవే మాటలు ఉంటే ఒకసారి చదవండి పాస్టర్ గారు. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తమ వస్త్రములు, సరే, నేను ఇదిగో దొంగవలే వచ్చుచున్నానని 16వ అధ్యాయంలోనే చెప్పాడు.
22వ అధ్యాయంలో కూడా ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను అన్నాడు. ఇది అక్కడ. ఇది 16వ అధ్యాయము పాత్రల కుమ్మరింపు కంటే ముందు ఉంచుకోవలసిన మాటలు ఇవి. అంత మాత్రమే కాక 12వ వచనం కూడా చదవండి. 22వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్దనున్నది. చాలండి. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నానని 22వ అధ్యాయం 12వ వచనంలో కూడా రెండవ మారు మళ్ళీ రికార్డ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 22వ అధ్యాయము 20వ వచనంలో కూడా చూడండి. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. చెప్పండి. ప్రభు అయిన యేసు రమ్ము. ఇప్పుడు ఎన్నిసార్లు రికార్డు చేయబడిందండి 22వ అధ్యాయంలో? 3 సార్లు. 7వ వచనం నుంచి 3 సార్లు రికార్డు చేయబడింది. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను చివరాఖరికి కూడా చెప్తున్నాడు. మనము తొందరపడి 3వ అధ్యాయంలోనూ 4వ అధ్యాయంలోనే వచ్చేసరి వెళ్ళిపోయారని అనుకున్నాం. ఇవి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారో మీరే ఆలోచించండి. ఎక్కడ మనము పొందుపరుస్తామో ఆలోచించండి. ఇది పాత్రల కుమ్మరింపు కంటే ముందే ఉంచవలసిన వచనాలు. అందుకే దీన్ని టూకీ దర్శనం అని అన్నాను. టూకీ దర్శనం అని అన్నాను. ఇదిగో నేను వారి జీతము వారి పనిని బట్టి ఇచ్చుట కొరకే నా యొద్ద ఉన్నది అన్న మాటను కూడా మనం ధ్యానించాం 12వ వచనంలో. ఈ జీతమును కూడా ఇవ్వడము, తండ్రి సిద్ధపరచడము, వారి వారి పనులను బట్టి వారికి ఇవ్వవలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోయాయి. కనుక ఇది కూడా జరిగిపోయినటువంటి విషయాలనే ఇక్కడ టూకీ దర్శనములో పొందుపరిచాడు యోహాను భక్తుడు. ఆ తర్వాత 14వ వచనం చదువుతారా? గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుపుకొని వారు ధన్యులు. మీ వాయిస్ ఎందుకో బ్రేక్ అవుతుంది, కొంచెం చూసుకోండి. నాకు అనుమానము ఇంటర్నెట్ ఏదో కొంచెం వీక్గా ఉన్నట్టుంది. ఒకసారి మరలా చూసుకోండి పాస్టర్ గారు. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కుని వారు ధన్యులు అనగా ఇక్కడ మారు మనసును గురించి చెప్పడం కనపడుతుంది. జీవ వృక్షం దగ్గరికి వెళ్ళాలన్నా, జీవ జలముల దగ్గరికి వెళ్ళాలన్నా, లేక పట్టణములోనికి వెళ్ళాలన్నా మీరు మీ వస్త్రాలని ఉతుక్కోవాలంటే మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకోవాలి అన్న మాట కనపడుతుంది. ఇది ఎప్పటి విషయము? మనం అనేక మార్లు ధ్యానించామే. పౌలు పత్రికలలో కానీ యేసుక్రీస్తు వారు 4 సువార్తలలో కానీ ధ్యానించిన విషయం ఏమిటంటే మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకుంటేనే పరలోక రాజ్య వారసత్వం దొరుకుతుందని చెప్పిన మాటలను ఇక్కడ 14వ వచనంలో మళ్ళీ ఉటంకిస్తూ, మీరు నిజంగా జీవవృక్ష ఫలమును తినాలన్నా, ఆ జీవజల నీటి దగ్గరికి వెళ్ళాలన్నా మీరు మీ వస్త్రములను ఉతుక్కొని అనగా మారు మనసు పొంది ఉంటేనే తప్ప మీరు రాలేరు అని చెప్పడం జరిగింది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం కావచ్చు, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం కావచ్చు, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం కావచ్చు, రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 2 నుంచి 11 వచనాల వరకు కూడా కావచ్చు. ఇవన్నీ కూడా మారు మనసు సంబంధమైన వచనాలు. ఈనాడు మారు మనసు అనే మాటను పక్కకు జరిగించి అన్నీ చెప్పుకుంటున్నాం, అన్నీ ధ్యానిస్తున్నాం. చివరికి తేల్చింది ఏమిటంటే మారు మనసు లేకపోతే మీరు ఆ పట్టణంలోనికే రాలేరు, జాగ్రత్త అని 14వ వచనంలో రికార్డు చేశాడు తండ్రి. లాస్ట్కి మీరు ఖచ్చితంగా మారు మనసు పొందాల్సిందే, ఖచ్చితంగా మారు మనసు పొందాల్సిందే అని 14వ వచనంలో చెప్పాడు. ఇక 15వ వచనం గురించి నేను లాస్ట్ టైమే చెప్పాను. కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు వీళ్ళంతా బయటనే ఉంటారు. అది తండ్రి మరి ఒక మారు రీఇటరేట్ చేశాడు. ఆ తర్వాత
పెళ్లి కుమార్తె రమ్మని చెప్పుతున్నది, ఆత్మయు రమ్మని చెప్పుతున్నాడు, వినువారు కూడా రమ్మని చెప్పాలంటే ఇది కూడా పాతల కుమ్మరింపు కంటే ముందే మారు మనసు పొంది అయ్యా మేము సిద్ధంగా ఉన్నాము రండి అని అంటే నేను వస్తాను అని చెప్పడానికి వాడిన పదాలన్నీ మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం. హల్లెలూయా. అప్పుడు తండ్రి వస్తాడు అనేది జరిగింది. బహిరంగంగా వచ్చి ఆర్మగిద్దోని యుద్ధం జరిగించి 1000 ఏళ్ల పరిపాలన జరిగించేది అంతా కూడా దీని తర్వాత జరిగే సంభవాలు. ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ తర్వాత ఈ గ్రంథంలో ఉన్న మాటలకి ఏదైనా కలిపినా చెరిపినా తీసివేసినా ఇందులో ఉన్నటువంటి కర్సెస్ అన్నీ కూడా మీకు వస్తాయి, పాలు లేకుండా చేస్తాను అని రాసి తండ్రి మనకి హెచ్చరిస్తున్నాడు. ఇక పోతే 22వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే 8వ వచనంలో 22వ అధ్యాయం 8వ వచనంలో యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయటకు సాగిలపడగా చాలండి అతడు వద్దంటున్నాడు. చాలండి, ఎక్కువ సమయము దీన్ని కన్జ్యూమ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇది రెండవ మారు. ఒక మారు 19వ అధ్యాయం 10వ వచనంలో పడ్డాడు దూత పాదముల చెంత. 22వ అధ్యాయం 8వ వచనంలో మళ్ళీ దూత పాదముల చెంత పడుతున్నాడు. ఈ ఇద్దరు దూతలు ఒక్కరు కాదు. ఇదివరకు చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. 19వ అధ్యాయం 10వ వచనంలో దూత పాదముల చెంత పడబోయింది 7 పాత్రలు పట్టుకొని ఉన్న దూతలలో ఒకతను ఆయన. ఆ 7 పాత్రలు పట్టుకొని ఉన్న దూతలు 7గురిలో ఒకతను చూపిస్తూ ఉన్నాడే, అతని పాదముల చెంత పడాలనుకున్నాడు. అతను కూడా పరలోకపు యాజకుడు. అయితే వద్దు సుమి, నేను కూడా నీలాంటి దాసుడను సేవకుడునే, దేవునికే మీరు నమస్కరించాలి, నాకు కాదు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఈయన బాగా చూస్తూ టెంప్ట్ అయిపోతున్నాడు. అపోస్తలుడైన యోహాను తట్టుకోలేకపోతున్నాడు. రెండవ మారు 22వ అధ్యాయం 8వ వచనంలో కూడా మరలా చూపుతున్న దూత పాదములపై పడడానికి పడ్డప్పుడు మళ్ళీ వెంటనే చెప్తున్నాడు దూత, వద్దు సుమి, నేను అర్హుడను కాదు అని. ఇతను 7 పాత్రలు పట్టుకున్న 7గురు దూతలలో రెండవ వాడు. ఇతను ఇంకొకడు. మీకు ఎలా తెలుస్తుందంటే, మొదటి దూత ఎక్కడున్నాడంటే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో కనపడతాడు. 17వ అధ్యాయం నుంచి చూపిస్తున్నాడు యోహానికి ఆ దూత. 17:1 అర్థమైంది కదండి అందరికీ? 17:1లో వచ్చాడు. 17:1లో వచ్చాడు. ఆ తర్వాత రెండవ దూత ఈ యోహాన్ దగ్గరికి ఎప్పుడు వచ్చాడంటే, మొదటి దూత చూపించి వెళ్ళిపోయిన తర్వాత రెండవ దూత యోహాన్ దగ్గరికి ఎప్పుడు వచ్చాడంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనంలో వచ్చాడు. ఒక్కసారి 21:9 చూపిస్తారా, చదువుతారా? అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7గురు దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను చూపిస్తానన్నాడు. చాలండి, చూసావా? ఇంకొకడు వచ్చాడు, ఇక పెళ్లి కుమార్తెను చూపిస్తానన్న దగ్గర నుంచి ఆ సీన్ నుంచి ఎండ్ వరకు కూడా ఆయనే చూపిస్తున్నాడు. ఇంత క్లారిటీగా మీరు కూడా చదవాలి. ఇకపోతే దేవదూతలు ఎందుకు మొక్కించుకోలేదనగా, దేవదూతలకు లేని అధికారాలు నేను మీకు చెప్తాను. 7 ఉన్నాయో అవి నోట్ చేస్తారా? నోట్ చేయండి. 7 అధికారాలు ఉన్నాయి. నంబర్ 1, వారు ప్రభువా అని పిలిపించుకోవడానికి ఇష్టపడరు. నంబర్ 1 ఏంటండి? ప్రభువా అని అనిపించుకోవడానికి ఇష్టపడరు. ప్రభు ఒక దేవునికే, ప్రభువు, దేవా, యెహోవా ఇవన్నీ దేవునికే చెందే మహిమ పదాలు కనుక మమ్మల్ని అలా పిలవద్దని స్ట్రైట్ అవే రెఫ్యూజ్ చేస్తారు. రెండవది, వందన సమర్పణలు, నమస్కారములు, సాష్టాంగ నమస్కారాన్ని స్వీకరించరు. నోట్ చేయండి ఇవన్నీ.
మీరు లైఫ్ లాంగ్ మీరు ఇవి ఫండమెంటల్స్గా చేసుకోండి. రెండవది నమస్కారములు, వందన సమర్పణలు, శాస్త్రాంగ నమస్కారాలు స్వీకరించరు. రెండవది. మూడవది, దేవదూతలు కృపను అనుగ్రహించలేరు. నోట్ చేసుకోండి, మర్చిపోతారు. ఇవి ఫండమెంటల్స్ అండి. రేపటి దినాన మీరు చెప్పడానికి ఇవి చాలా అవసరంగా ఉంటాయి. నాలుగవది సొంత నిర్ణయాలు తీసుకోరు. ఏది చెప్పమంటే అంతవరకే చెప్పి వెళ్ళిపోతారు. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం చాలదు కనుక నేను చెప్తున్నాను, అంతవరకే నోట్ చేసుకోండి. సొంత నిర్ణయాలు తీసుకోరు. ఐదవది, పాపములను క్షమించు అధికారము వారికి లేదు. పాపములను క్షమించు అధికారం వారికి లేదు. జకర్య గ్రంథం మీరు 3వ అధ్యాయం చదివితే అర్థమవుతుంది. అక్కడ దూత అని ఉంటుంది, కానీ ఆయన పాపాలన్నీ క్షమించేస్తున్నాడు. ఆయనే వాక్యమైన దేవుడు. ఆరవది, వారిపై వారు ఒట్టు పెట్టుకొనలేరు. ఎందుకంటే వారికంటే సుప్రీం తండ్రి ఉన్నాడు కనుక వారు ఒట్టు పెట్టుకోవడానికి సాహసించరు. ఏడవది, వారు ప్రాణమును ఇవ్వలేరు, ప్రాణమును తీయలేరు. హల్లెలూయా. వారు ప్రాణమును ఇవ్వలేరు, ప్రాణమును తీయలేరు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం ప్రకారం. అర్థమైందా? మళ్ళీ ఏమైనా చెప్పాలన్నా? అక్కర్లేదా? చెప్పండి. ఓకే, నేను సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు మీకు ఇంతవరకు ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయం నుండి 22వ అధ్యాయము వరకు ఉన్నటువంటి ఎసెన్స్ను ఒక మిక్సీలో వేసి తిప్పి ఆ రసాన్ని మనము త్రాగాం. చిక్కటి పాల వలె త్రాగాం. వాటిని జీర్ణించుకోవలసినటువంటి పరిస్థితి ఇప్పుడు మనకున్నది. జీర్ణం అవ్వాలి అనగా మెడిటేషన్ 1కి 2, 2కు 3 సార్లు చదవడం మంచిది. నేను కొన్ని డిఫరెన్సెస్ మీకు చెప్తాను. ఆ తర్వాత ఉపోద్ఘాతములాగా మరలా 1 నుండి 22 వరకు చెప్పి మనకున్న ప్రశ్నలను కూడా మీకు చెప్తాను. ఈ రోజుకి ఇంకా టైం ఉంది కనుక 3 లోకాలు మనం ధ్యానించాము. 1 భూలోకము, 2 దేవదూతల లోకము, 3 యెరూషలేము లోకము. 3 హెడ్డింగులు పెట్టుకోండి. 1 భూలోకము, 2 దేవదూతల లోకము, 3 యెరూషలేము అనే లోకము. నంబర్ 1, భూలోకములో ఆకాశము భూమి కలదు. దేవదూతల లోకంలో కూడా ఆకాశము భూమి కలదు. మనం ఉండబోయే నూతన యెరూషలేము లోకంలో కూడా భూమి ఆకాశము కలదు. రెండవ పాయింట్, భూలోకంలో సముద్రము కలదు. దేవదూతల లోకంలో కూడా సముద్రము కలదు. మనము ఉండబోయే లోకములో సముద్రము లేదు. మూడవ అబ్జర్వేషన్, భూలోకములో పగలు రాత్రి కలదు. పరలోకములో కూడా అనగా దేవదూతల లోకములో కూడా పగలు రాత్రి కలదు.
అదేంటండి, దేవదూతల లోకంలో కూడా రాత్రి పగలు ఉంటుందా అంటే, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం లాస్ట్ లైన్లో చూడండి. ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు చెప్పుతుందరు. హల్లెలూయా. కనుక అక్కడ రాత్రింపగళ్ళు కూడా ఉన్నాయి. మనం ఉండబోయే లోకంలో పగలు రాత్రి లేదు. 4వ పాయింట్ అబ్జర్వేషన్. 4వ అబ్జర్వేషన్, మన భూమి గోళాకారంలో ఉన్నది, రౌండ్గా ఉంటుంది. 30 degrees టిల్ట్ అయి ఉంటుంది. సరే, అంత అవసరం లేదు, భూమి గుండ్రంగా ఉంటుంది. దేవదూతల లోకములో కూడా భూమి ఉంది, కానీ ఎలా ఉందో అనేది ఎక్కడ చేయబడలేదు. మనం ఉండబోయే లోకములో భూమి చచ్చౌకంగా అంటే క్యూబికల్ స్టేట్లో ఉంటుంది. ఐదవ అబ్జర్వేషన్, భూలోకములో నది కలదు. ఇందాక నేను అన్నాను కదా, ఆదికాండం 2వ అధ్యాయం 9-10 వచనాలు. పరలోకంలో కూడా నది ఉన్నదో లేదో మనకి ఎక్కడ క్లియర్ కట్గా కనపడలేదు. మనం ఉండబోయే యెరూషలేము లోకములో మాత్రం నది ఉన్నది. ప్రకటన 22వ అధ్యాయం 2వ వచనంలో మనం ధ్యానించాం, జీవజల నది కలదు. ఇప్పుడు ఎన్నో అబ్జర్వేషన్ అండి? 6వది అనుకుంటా. భూలోకములోనికి దేవదూతలు వచ్చుటకు అనుమతి కలదు. దేవదూతల లోకములోనికి నరులు ప్రవేశమునకు అనుమతి కలదు. కానీ మనము ఇప్పుడు ఉండబోయే కొత్త యెరూషలేము లోకములోనికి దేవదూతలకు ప్రవేశము లేదు. హల్లెలూయా. తర్వాత పాయింట్, భూలోకములో ఆలయం కలదు. దేవదూతల లోకములో కూడా ఆలయం కలదు. మనం ఉండబోయే నూతన యెరూషలేములో ఆలయము లేదు. ఇవి నేను అబ్జర్వ్ చేసినటువంటి మేజర్ డిఫరెన్సెస్. ఇకపోతే మీరు చేయవలసినటువంటి వర్కౌట్స్ ఏంటో చెప్తున్నాను. యోహాను ప్రకటన గ్రంథం మొత్తంలో 22 అధ్యాయాల్లో దేవదూతలను చూశాడు. దేవదూతలు ఎప్పుడు ఆయన దగ్గరికి వచ్చి చూపించారో చూశాడు. వాటిని మీరు చదివి నాలాగా రాయగలిగితే మీరు కూడా ప్రకటన గ్రంథంలో మాస్టర్స్ అవుతారు. ఏదో విన్నాము అయిపోయింది అనుకుంటే, ఎంతసేపు ర్యాప్చర్ ఎప్పుడో చెప్పండి ఇవన్నీ ఎందుకో అనుకునే వారికి నేను చెప్పవలసిన అవసరం లేదు. నిజంగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం దేవదూతల్ని ఎంతమంది నేను చూశాడు, ఎవరెవరు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు రికార్డ్ చేసుకున్నాడు, ఇది మీరు 22 అధ్యాయాలు చదువుతూ నోట్ చేయండి. నేను అలా చేశాను. ఇప్పుడు మీకు కొన్ని మచ్చుకు చూపిస్తాను కూడా నేను. ఆ తర్వాత ఈ అపోస్తులైన యోహాను డైరెక్ట్గా యేసయ్యతో ఇంటరాక్ట్ అవ్వడం, యేసయ్య ఈ అపోస్తులతో మాట్లాడడం కూడా రికార్డ్ చేయబడ్డది. అవి కూడా మీరు నోట్ చేసి ట్రేస్ అవుట్ చేయాలి. ఒకటి, దేవదూతలతో ఎవరెవరితో మాట్లాడాడో మీరు రికార్డ్ చేసుకోవాలి. రెండవది, యేసయ్యతో ఆయన మాట్లాడినవి, యేసయ్య ఆయనకు చూపించినవి కూడా మీరు రికార్డ్ చేయాలి. మూడవది, పరలోకం నుండి వచ్చు స్వరాలను విన్నాడు ఆయన. పరలోకం నుండి వచ్చు స్వరాలను విన్నాడు.
సింహాసనం నుంచి వచ్చే స్వరము, బలిపీఠం నుంచి వచ్చే స్వరము, రకరకాలుగా దేవాలయంలో నుంచి వచ్చే స్వరాలు అన్నీ విన్నాడు. అవన్నీ ఎక్కడెక్కడ ఎలా విన్నాడు కూడా రికార్డ్ చేయాలి మీరు. అప్పుడు మీకు ఒక కమాండ్ వస్తుందండి. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఎంతమంది దూతలను చూశాడో రికార్డ్ చేయాలి. యేసయ్యతో ఏవేవి విన్నాడు, ఏవేవి మాట్లాడాడు, ఏవేవి యేసయ్య చూపమంటే చూపించాడు, అవి చూశాడో అవి రికార్డ్ చేశాడు. మూడవది పరలోకపు స్వరాలు ఎక్కడెక్కడి నుంచి ఎలా విన్నాడో కూడా రికార్డ్ చేశాడు. మీకు చిన్నగా టూకీగా చెప్తాను. 24 పెద్దలలో వచ్చి ఆయనతో మాట్లాడడం 5వ అధ్యాయంలో చూశాం కదా. 4 జీవులలో ఒక్కొక్క జీవి వచ్చి ఆయన పిలవడం 6వ అధ్యాయంలో చూశాం కదా. 7 పాత్రలు పట్టుకొని వచ్చిన వారిని మనం ఇందాకనే చూసాం 17వ అధ్యాయం 1వ వచనము, ఏమండి 21వ అధ్యాయం చూశాం కదా. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 6 నుంచి 20 వచనాల్లో కూడా దూతలను అనేక మందిని చూస్తాం కదా. దేవుని స్వరాన్ని కూడా ఆయన వింటున్నది ప్రకటన గ్రంథం 21లో చూసాం. చాలా చోట్ల చూసాం. వీటన్నిటిని మీరు రికార్డ్ చేయాలి. ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మీకు టూకీగా చెప్తున్నాను. ఇక యేసయ్యతో డైరెక్ట్గా మాట్లాడినవి కూడా కొన్ని చెప్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10 నుంచి 20 వచనాలు యేసయ్యతో డైరెక్ట్ మాట్లాడినవి. అవి నోట్ చేస్తున్నారా? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 10 నుంచి 20 వరకు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 29. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం ఆల్మోస్ట్ ఆల్ యేసయ్యతో మాట్లాడటమే కదా. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో యేసయ్య అంటున్నాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, నీకు నేను చూపిస్తానని. ఈ విధంగా మీరు వర్కౌట్ చేయాలి, హోంవర్క్ చేయాలి. పరలోకం ఎలా ఉంది, ఎలా రికార్డ్ చేశాడో మీరు బాగా జాగ్రత్తగా చదివి రాయాలి. ప్రకటన గ్రంథం అంటే ఏదో 4 ముక్కలు, ముఖ్యంగా ర్యాప్చర్ తెలుసుకోవడం కాదు. వీటన్నిటిని మీరు జాగ్రత్తగా నోట్ చేస్తారని అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. ఆ తర్వాత అదేంటంటే స్వరాలు ఎక్కడి నుంచి విన్నాడు అనగా, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో పరలోకములో నుండి ఒక స్వరము ఇది రాయవద్దని చెప్పడం మనం వింటాం. ఒక పెద్ద దూత వచ్చి ఒక కాలు అడిపెట్టి ఒక కాలు ఇడిపెట్టి ఆయన రాయబోతుంటే రాయొద్దని పరలోకం నుండి ఒక శబ్దం వచ్చింది. అదే 8వ వచనం 10వ అధ్యాయం 8వ వచనంలో ఆ పుస్తకము తీసుకొని తినివేయమని కూడా ఒక స్వరం రావడం మనం చూస్తాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10 నుంచి 12 వచనాల్లో కూడా 10 నుంచి 12 వచనాల్లో కూడా సాతాను పడవేయబడను, సంతోషించండి అని చెప్పే ఒక స్వరం వింటాం. ఇలా స్వరాలను కూడా మీరు రికార్డ్ చేయాలి. ఎక్కడి నుంచి స్వరాలు వచ్చాయి, ఎక్కడెక్కడ ఈయన చూశాడు, ఎక్కడెక్కడ యేసయ్యే స్వయంగా మాట్లాడాడు, ఎవరెవరు షిఫ్ట్ అవుతూ వస్తున్నారు, ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తేనే నాకు ప్రకటన గ్రంథం వచ్చు. నేను నా దగ్గర ఉన్న రికార్డ్ చూస్తే మీరు పడిపోతారు కూడా. నేను ఎవరికి ఇంతవరకు చూపించలేదు. 27 సంవత్సరాల్లో నేను ఏదో 4 ముక్కలు చదివి చెప్పట్లేదు మీకు. ప్రతి అధ్యాయంలో ఎక్కడెక్కడ ఎవరెవరితో ఇంటరాక్ట్ అయ్యాడో నా దగ్గర ఉంది రికార్డు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఒక వాయిస్ సింహాసనం నుంచి రావడం కూడా రికార్డ్ చేసుకున్నాను. ఇందాకనే చదివాను. ఆ విధంగా మీరు చేస్తారని నేను ఆశపడుతున్నాను.
మరి ఎంతమంది ఆమేన్. చేస్తాం సార్. హల్లెలూయా చేస్తారో మరి. హల్లెలూయా. నిజంగా మీరందరు యవనస్తులు, చిన్నవాళ్ళు, నాకు తెలిసి 35 నుంచి దగ్గర 50 సంవత్సరాల మధ్యలోనే ఉన్నవాళ్ళు నాకు కనబడుతున్నారు. ఇక్కడ 40 మంది ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. మరి ఈ విధంగా చదివితే మాత్రం మీరు మంచి కమాండ్తో ప్రకటన గ్రంథాన్ని మీరు కూడా చెప్పగలుగుతారు. ప్రకటన గ్రంథం ఆన్సర్ ఓన్లీ ర్యాప్చర్ కాదండి, మళ్ళీ చెప్తున్నారు. సంఘం దేవుందండి. ఇప్పుడు మీరే చెప్తారు సంఘము లేపబడిద్దా, మధ్య లేపబడద్దా, మీరే జాగ్రత్త అవుతే మీరే చెప్తారు. ఇకపోతే ఇక నాకున్న ప్రశ్నలను, నాకు వచ్చిన ప్రశ్నలను కొన్ని మీ ముందు ఉంచుతాను ఈ రోజుకి. రేపు కాక ఎల్లుండి మీరు ప్రశ్నలు నోట్ చేసుకొని నన్ను అడగొచ్చు. అది ఎలా అడగాలి ఏమిటనేది పాస్టర్ సురేష్ గారు ముందే మీకు చెప్తాడు. రేపు కాక ఎల్లుండి గురువారం నాడు 8 గంటలకి ఫస్ట్ అనౌన్స్మెంట్ చేస్తాడు. ఎలాంటి అవకాశాలు ఎలా ఉంటుందో ఏమిటో. ఇది డిబేట్ కాదు, ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మాత్రమే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి మీరు మాట్లాడవచ్చు. అవి కూడా రేపు పాస్టర్ సురేష్ గారు చెప్తారు. నిజానికి ఇప్పుడు ప్రశ్నలను, నాకు వచ్చిన ప్రశ్నలను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ భూమిపైన శ్రమల కాలము 7 సంవత్సరాలు అన్న సంగతి మనందరికీ తెలుసు. 7 years. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 9 verse 27 ప్రకారంగా ఈ 7 yearsలో ఫస్ట్ 3.5 years యాంటిక్రైస్ట్ పాలన, సెకండ్ 3.5 years సాతాను యొక్క విజృంభణ, వెరసి 7 సంవత్సరాలు. అవి అయిపోయిన వెంటనే ప్రభు వచ్చుట, ఆర్మిగిద్దోని యుద్ధం జరిగించుట, 1000 ఏళ్ల పరిపాలన స్థాపించుట, ఆ తర్వాత సాతాను మూసివేయుట, గ్రంథములు విప్పబడుట, పరిశుద్ధులందరికీ కూడా తీర్పు, పాపులకు పరిశుద్ధులకు తీర్పు జరుగుట, ఇదంతా కూడా జరుగుతుందని మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఈ సంఘము అనేది ముందే లేపబడుతుంది. ఈ శ్రమల కాలము 7 సంవత్సరాలు రాకమునిపే లేచిపోతుంది అని ఒక 40% ఆఫ్ ది పీపుల్ నమ్ముతున్నారు, చెప్పేశారు కూడా. ఎంతమంది అండి? 40%. ఈ 40% ఆఫ్ ది పీపుల్ నమ్మడానికి గల కారణం ఏమిటంటే 1830లో లాసీ మార్గరెట్ మెక్డొనాల్డ్ అనే ఒక స్త్రీ, మళ్ళీ చెప్తున్నాను, లాసీ మార్గరెట్ మెక్డొనాల్డ్ అనే ఒక స్త్రీ, ఈవిడ స్త్రీ, చూడండి స్త్రీ, ఆ రోజులలోనే బైబిల్ని చదివి ప్రకటన గ్రంథాన్ని ఆవిడ రీసెర్చ్ చేసుకొని ఆవిడ ఏమని చెప్పిందంటే సంఘము లేపబడుతుంది, ముందే లేపబడుతుంది అని చెప్పింది ఆవిడ. సంఘం ముందే లేపబడుతుంది అని చెప్పింది. ఒక స్త్రీ చెప్పింది ముందే లేపబడుతుందని. దానిని రాబర్ట్ నాటన్, నోట్ చేయండి పేరు, రాబర్ట్ నాటన్ అనే వ్యక్తి కూడా సపోర్ట్ చేశాడు. అవును, సంఘం ముందే లేపబడుతుంది అని నేను నమ్ముతున్నాను అని. ఆయన పేరు రాబర్ట్ నాటన్. ఇక 3వ వ్యక్తి పేరు జాన్ నెల్సన్ డర్బీ.
మూడో వ్యక్తి పేరు ఏంటండి? జాన్ నెల్సన్ డర్బీ. ఇతను కూడా అవును సంఘం ముందే లేపబడుతుంది అన్నాడు. వీళ్ళు ముగ్గురు చేసిన పరిచర్య ఇంకల్కేషనే ఈనాడు ప్రపంచమంతటలో కూడా 40% అవును ముందే లేపబడుతుంది అన్నారు. ఇంకొక మాట మీకు చెప్తాను. ఈ జాన్ నెల్సన్ డర్బీ అనే వ్యక్తి ఒక బైబిల్ని దానికి అనుగుణంగా కొన్ని తర్జుమాలు కూడా చేయడం జరిగిందని విశ్లేషకులు చెప్తుంటారు, స్కాలర్స్ చెప్తూ ఉంటారు. దాన్నే స్కోఫీల్డ్ బైబిల్ అన్నారు. ఆ బైబిల్ పేరు ఏంటండి? స్కోఫీల్డ్ బైబిల్. అది ఈ డాక్టర్ని ఎక్స్పోజ్ చేసింది. ఎక్స్పోజ్ చేయడం అనగా సపోర్ట్ చేయడం అని ఎక్స్పోజ్ అంటాం. ESPOUSE. ఎక్స్పోజ్ చేయడం వల్ల దాదాపు అది నిజమని ఒకటి ఉందండి. మన దగ్గర ఏంటంటే ఎవరైనా చెప్తే ఓకే అనుకుంటాం. సహజంగా మనకున్న నైజం ఏంటంటే అంతా ఓకే అనుకుంటూ వెళ్ళిపోతాం, కానీ దాని గురించి ఆలోచించం మనం. అందరని కాదు, కొందరు ఆలోచించకుండా అది కరెక్టే ఆవిడ అన్నది ఆయన ఎవరో నేను పేరు రాబర్ట్ నాట్ అని చెప్పాడు, జాన్ నెల్సన్ డర్బీ చెప్పేశాడు, లాసీ మార్గరెట్ చెప్పేసింది కనుక నమ్మేశారు. ఈనాడు ప్రపంచమంతటా 40%లోనికి ముఖ్య కారకులు ఎవరంటే ఈ ముగ్గురు అని చెప్పచ్చు. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే అసలు స్త్రీ మాట్లాడడానికే వీల్లేదు, స్త్రీ బోధించడానికే వీల్లేదు, స్త్రీ ప్రార్థించడానికే వీల్లేదని ఘంటాపదంగా ఉన్నటువంటి డాక్టర్స్ అన్ని పక్కకు తోసేసి ఇది మాత్రం గట్టిగా పట్టుకున్నారు. అదేంటో మరి నాకు అర్థం కాదు. నేను కొన్ని పేర్లు చెప్పను, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచమంతా తిరుగుతుంది కనుక అర్థమవుతుంది అందరికీ. ఒకవైపు స్త్రీని పక్క పెట్టారు, ఒకవైపు స్త్రీ చెప్పిందని పట్టుకున్నారు. అసలు స్త్రీని ఎందుకు తండ్రి అంత వైటల్ రోలు మగవారితో ఈ పరిచర్య లేక ఆలయాల్లో సేవ ఇవన్నీ ఎందుకు ఇవ్వలేదో ఎప్పుడైనా నేను చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. చక్కగా నాకున్న ప్రత్యక్షతలు దీని విషయంలో చాలా ఉన్నాయి. అందుకే దేవుని దృష్టిలో స్త్రీ పాత్ర అని ఒక రిట్రీట్ కండక్ట్ చేశాను. మొన్న మధ్యకాలంలోనే దేవుని కుటుంబంలో స్త్రీ పాత్ర అని ఒక రిట్రీట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. స్త్రీకి ఔన్నత్యాన్ని తండ్రి ఇచ్చాడు. ప్రియులారా, సరే ఏది ఏమైతేనే ఇక 20% ఎవరంటే సంఘము మధ్యలో లేపబడుతుందని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇక 40% పోస్ట్ ట్రిబులేషన్ థియరీ వాళ్ళు బహిరంగ రాకడని సపోర్ట్ చేసి యేసయ్య అప్పుడే వస్తాడు, అప్పుడే తీసుకొని వెళ్తాడు అని 3 భాగాలుగా విడిపోయింది. 40:20:40. ఇవి మీరు దృష్టిలో పెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్ నాకేంటంటే, నాకున్న ఫస్ట్ క్వశ్చన్, మీరు కూడా ఆలోచించవలసిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సంఘం ముందే లేపబడుతుంది అని 22 అధ్యాయాల్లో రెఫరెన్స్ ఏమైనా కనపడిందా? భూతద్దం పెట్టి చదివి చెప్పచ్చు. రేపు ఎల్లుండి దాకా ఛాన్స్ ఉంది. వెతికి సంఘం ముందే లేపబడుతుంది అని రెఫరెన్స్ ఏమైనా కనపడుతుందా? ఇక రెండవ ప్రశ్న నాకు వచ్చింది ఏమిటంటే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో పరిశుద్ధ సంఘములలో ఉన్న తప్పులను సరిదిద్దుకోమని యేసయ్య కష్టపడి 7 సంఘాలకి లేఖలు రాశాడు. ఆత్మ చెప్పుతున్న సంగతులు చెవిగలవాడు వినుగాక అని కూడా ఎండ్ చేస్తూ వచ్చాడు 7 సంఘాలకి. మరి ఈ సంఘాలు 7 కూడా ఆయా కాలఘట్టాలలో ఉన్న వారికి రాస్తూ వచ్చినప్పుడు వాళ్ళు రెక్టిఫై చేసుకుంటూ వచ్చారు. కొందరు రెక్టిఫై చేసుకోవడానికి సమయం తీసుకొని రెక్టిఫై అవుతూ ఉన్నారు. ఇక రెక్టిఫై అయ్యి అవకమునిపే అది అయిపోయిన వెంటనే సంఘం లేపబడిందా? ఆలోచించాలి. సంఘము
రెక్టిఫికేషన్కి ముందే లేపబడిందా, రెక్టిఫికేషన్ జరిగిన తర్వాత లేపబడిందా? అర్థమవుతుందండి? అర్థమవుతుంది. రెక్టిఫై చేసుకోండి అని 2-3 అధ్యాయాల్లో అంత కష్టపడి చెప్పిన తర్వాత వెంటనే అంతకంటే ముందే లేపబడిందా, రెక్టిఫికేషన్ జరిగిన తర్వాత లేపబడిందా? ఇది రెండో క్వశ్చన్. ఆలోచించవలసింది చెప్తున్నాను. ఇక మూడవ ప్రశ్న, ఒకవేళ సంఘము ముందే లేపబడితే, ఒకళ్ళే కనపడుతున్నారు, కొంచెం నాకు కనపడితే బాగుంటుందండి. ఒకళ్ళే కనపడుతున్నారు దయచేసి, ఎందుకంటే నేను మీతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాను నేను, అది లేకపోతే అంతా నాకు నా సిస్టమ్ తప్ప ఏం కనపడదు. ఇక మూడో ప్రశ్న ఏమిటంటే, ఒకవేళ సంఘము ముందే లేపబడితే ఈ 7 సంవత్సరాల్లో పరిశుద్ధులు ఉంటారా ఉండరా? నోట్ చేస్తున్నారండి అందరూ? మళ్ళీ ఒక 30 minutes టైం ఇస్తున్నాను, 30 seconds టైం ఇస్తున్నాను. చేస్తున్నాం సార్. 38 మంది ఉన్నారు ఇప్పుడు. అందరు నోట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. అందరు నోట్ చేయండి. ఈ ప్రశ్నలకి సమాధానాలు మీకు దొరికితే ర్యాప్చర్ మీకు తెలిసిపోతుంది. అందుకు కష్టపడి చెప్తున్నాను. నాకు వచ్చిన ప్రశ్నలు ఇవన్నీ సుమా 27 సంవత్సరాలు ఈ ప్రశ్నలన్నింటినీ తెలుసుకున్నాకనే చెప్తున్నాను. నంబర్ 1 ఏమిటది? సంఘము ముందే లేపబడుతున్న రెఫరెన్స్ ఉందా? రెండవది 2-3 అధ్యాయాల్లో ఆయా సంఘంలో రెక్టిఫై చేసుకోమని చెప్పినటువంటి ఆ సంఘాలు రెక్టిఫికేషన్ జరిగిన తర్వాత లేపబడిందా, జరగక ముందే లేపబడిందా? మూడవది 7 సంవత్సరాలలో శ్రమల కాలంలో అసలు పరిశుద్ధులు ఉంటారా ఉండరా? ఉన్నారా లేరా? మీరే వర్కౌట్ చేయండి. నాలుగో ప్రశ్న మీరు ట్రేస్ అవుట్ చేయవలసింది, 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఎన్ని సంవత్సరాలు యాంటీ క్రైస్ట్ ఉన్నాడు, అప్పుడు అక్కడ ఉన్న పరిశుద్ధుల స్థితి ఏమైనా ఉందా? సెకండ్ 3.5 yearsలో ఎవరు సాతానుడు కాలంలో ఉన్నారు, అప్పుడు కూడా పరిశుద్ధులు ఉన్నారా లేరా? అర్థమైందండి? అర్థమైంది సార్. అర్థమైంది. తర్వాత 5వ ప్రశ్న నాకు వచ్చింది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో కొందరు పరిశుద్ధులు యేసయ్యని అడుగుతున్నారు, అయ్యా ఎంతకాలం మేము ఇలా ఉండాలి, మీరు ఎప్పుడు తీర్పు తీరుస్తారు, ఇంకా మాకంటే మా తర్వాత చంపబడవలసిన వారు ఉన్నారంటున్నారే, వారు ఎప్పుడు చంపబడతారు అని అడిగారే 6వ అధ్యాయంలో. అవును సార్. మరి వాటికి ఆన్సర్స్ మీకు ఎక్కడ దొరికాయి, ఎలా దొరికాయి? శ్రమల కాలంలో పరిశుద్ధులు ఎవరైనా కనపడితే వాళ్ళు చంపబడ్డారా? అక్కడ వాటి ఆన్సర్ అదేనా? మీరు ఆలోచించండి. తర్వాత ఒకవేళ సంఘమే వెళ్ళిపోతే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో 1,44,000 మందికి ముద్ర వేయడం జరుగుతుంది. ఎందుకు వేస్తున్నారు? పరిశుద్ధులు వెళ్ళిపోయారు కనుక ఆలోచించవలసింది ఏమిటంటే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో దేవుని దాసుల నొసళ్ళ యందు ముద్ర వేయ వరకు ఆగండి అని చెప్తున్నారే. దేవుని దాసుల యొక్క పరిశుద్ధులు అక్కడ 7వ అధ్యాయంలో ఎవరు వారు కనుక్కోవాలి. ఆ తర్వాత ఇది 6th క్వశ్చనే కదండి? సార్ 6th. 6th క్వశ్చన్లో ఇది ఏ అనుకోండి పోని, దేవుని దాసులను నొసలి యందు ముద్ర వేస్తున్నారే ఆ పరిశుద్ధులు ఎక్కడున్నారు, ఎందుకున్నారు, ఎప్పుడున్నారు? ఇది ఫస్ట్ హాఫా, సెకండ్ హాఫా, ఏ హాఫా మీరే పట్టండి, ఇంతవరకు ధ్యానించారు కనుక. రెండవది ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు అని రికార్డ్ చేయబడింది. అనగా ఈ మహాశ్రమలలో నుండి వచ్చిన వారు ఎవరు, వచ్చి ఉంటే ఎక్కడి నుంచి ఎప్పుడు వచ్చి ఉంటారు మీరు రికార్డ్ చేయాలి, మీరు పట్టాలి. ఇది బి, 6th బి. ఇక 6thలోని సి, ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి
ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చిన వారు అని రికార్డు చేయబడిందే. వీరెప్పుడు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు? 6th క్వశ్చన్ సి అది. తర్వాత డి, 6th క్వశ్చన్లో డి, మొదటి అయ్యోలో ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనంలో మిడతల గుంపు వచ్చినప్పుడు దేవుని దాసుల నొసళ్లపైన ముద్ర ఉన్న వారిని ముట్టుకోలేదని రికార్డ్ చేయబడింది. వారెవరు, వారు ఎందుకున్నారు, అక్కడ ఎప్పుడున్నారు, వారు పరిశుద్ధులా లేక ఎత్తబడిన తర్వాత ఇంకా వీళ్ళెవరు అనుకోవాలి. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో 3.5 సంవత్సరాలు ఇజ్రాయేలీలను దాచేశాడు తండ్రి. మీకు బాగా తెలుసు. వీళ్ళని ఎందుకు దాయాల్సి వచ్చింది? వీళ్ళు పరిశుద్ధులా, పాపులా, లేకపోతే న్యూట్రల్లా? మనం ధ్యానించాం. అర్థమవుతుందండి నా ప్రశ్న? అర్థమవుతుంది. వీళ్ళు ఎందుకు దాచాడు? తర్వాత 6వ ప్రశ్నలోనే ఈ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో 2 ప్రవక్తలు వచ్చారు. 2 ప్రవక్తలు. వారు నీళ్లను రక్తముగా మలచగలరు, ఆకాశం నుండి వర్షము కురిపించగలరు, వర్షమును ఆపగలరు, వారు ఏదనుకుంటే అది చేయగలరు, తెగుళ్ళను రప్పించగలరు. వీళ్ళని యాంటీ క్రైస్టే చంపేశారు. ప్రవక్తలు కలిగినటువంటి వారిని చంపారు అంటే మరి వీరు మొట్టమొదటే వెళ్ళిపోతే వీళ్ళు వెళ్లకుండా ఎందుకున్నారు? తర్వాత ఎఫ్, 6లోనే ఎఫ్, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి పాస్టర్ గారు. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. చూశారా? యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్న వారితో యుద్ధము చేయడానికి సాతానుడు వెళ్ళాడు. ఇది సెకండ్ హాఫ్. ఇది నేను చెప్పాను, గుర్తుందనుకుంటా మీకు. పరిశుద్ధులు ఉండరేమో, కొందరేమో తండ్రి మూసేశాడు, దాచిపెట్టాడు. మూసేయడం అనే కంటే వీళ్ళేమో యేసయ్యను రక్షకుడుగా అంగీకరించినటువంటి క్రిస్టియన్స్. వీళ్ళని చంపడానికి బయలుదేరాడు సాతానుడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో ఇందాకనే చదివాం మనం. ఏమండి, అందరూ నోట్ చేశారు కదా? ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలను యేసు కూర్చిన సాక్ష్యము చెప్పుతున్న వారైన ఆమె సంతానములో శేషించిన వారు అనగా యూదులందరూ ఆర్థడాక్స్ కాదండి, అందులో నుంచి ప్రభువుని రక్షించుకున్న వారు ఇప్పటికే ఉన్నారు. మన ఎవరో ప్రశ్న అడుగుతున్నారు, అసలు యూదులే నమ్మలేదు కదా అని. యూదులు అందరూ నమ్మకుండా లేరు. అందులో మోర్ దెన్ పర్సంటేజ్ నమ్మి ఉన్నారు ఇప్పటికీ. అందులో బెన్హీన్ గారు కూడా యూదుడే, ఈ జూ. సరే, అటు పోను. ఈ 12-17లో ఉన్నటువంటి పరిశుద్ధులు ఎవరో మీరే పట్టాలి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 7వ వచనంలో యాంటీ క్రైస్టు పరిశుద్ధులతో యుద్ధము చేస్తాడని, వారిని జయిస్తాడని, వారిని చంపేస్తాడని మనం ధ్యానించేశాం. మరి ఈ పరిశుద్ధులు ఎవరు? లేరేమో, ఆలోచించాలి. ఆ తర్వాత ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 10వ వచనంలో ఎవడైనను చెరపట్టబడవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనను ఖడ్గము చేత చంపబడవలనని ఉండని ఎడల వాడు చంపబడవలను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పు
విశ్వాసము కనపడును అని రికార్డ్ చేసింది మనం చదివాం 13:10లో. ఈ పరిశుద్ధులు ఎవరు చెప్పండి? ఈ పరిశుద్ధులు ఎవరు? ఉండరేమో, చాలామంది కనపడుతున్నారు మరి నాకైతే. తర్వాత ప్రకటన గ్రంథం 13:14లో యాంటీ క్రైస్ట్ యొక్క ప్రవక్త ఒకడు ఉన్నాడు కదా, గొర్రెపిల్ల వంటి 2 కొమ్ములు కలిగిన వాడు, ఒక ప్రతిమను చేసి దానికి మాట్లాడటకు శక్తినిచ్చి భూనివాసులందరినీ మోసపుచ్చుచు ఆ క్రూర మృగము యొక్క సంఖ్య 666 వేయించుకోనని వారిని ఇబ్బంది పెడుతున్నాడు. అసలు పరిశుద్ధులే లేనప్పుడు ఇంకా వేయించుకొనని వారు ఎందుకుంటారు? 13:14 దానికి ఆన్సర్ కావాలి. ప్రకటన గ్రంథము నోట్ చేయండి. ప్రకటన గ్రంథము 14:9-12. క్రూర మృగమునకు మొక్కిన వారికి శిక్ష, మొక్కని వారికి పరలోకము. ఇందులో పరిశుద్ధుల ఓర్పు కనపడును అని చెప్పేసి రికార్డ్ చేయించాడు. క్రూర మృగమునకు మొక్కితేనేమో నరక శిక్ష, మొక్కని వారికి పరలోకమని 14:9-12 వరకు రికార్డ్ చేసి 12లో వెరీ క్లియర్గా పరిశుద్ధుల ఓర్పు కనపడును అని రికార్డ్ చేయించాడు. వారెవరు? 17:14 ప్రకటనలో వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేయుదురు, కానీ యేసుక్రీస్తు ప్రభువారితో ఉండిన వారు పరిశుద్ధులు కనుక వారు యేసయ్యను జయించలేరు అని రాయించాడు. యేసయ్యతో ఇంకా పరిశుద్ధులు అక్కడ కనపడుతున్నారు. 17:14లో ఒకసారి చదవండి పాస్టర్ గారు. 17:14 మీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. చూసారా? 17th చాప్టర్ 14th verseలో కూడా పరిశుద్ధులు కనపడుతున్నారు. వెళ్ళిపోయిందని మనం చెప్పుకుంటున్నాం. దీన్ని ఆలోచించాలి. ప్రకటన గ్రంథము 18:4 బబులోనును పూర్తిగా కాల్చివేస్తున్న తరుణములో నా ప్రజలారా దాని పాపంలో పాలివారు కాకుండానట్లు ఈ తెగుళ్ళలో ఏది మీకు ప్రాప్తించకుండానట్లు దానిని విడిచి బయటికి రండి అని ఒక పెద్ద క్యాక్ కనపడుతుంది. అప్పుడు కూడా ఉన్న పరిశుద్ధులు ఎవరు? నా ప్రజలు. అదే ఆ ప్రజలు ఎవరు ఆలోచించండి. ఇక ప్రకటన గ్రంథం 20:4 క్రూర మృగమునకైనను దాని ప్రతిమలకైనను నమస్కారము చేయక శిరచ్ఛేదనము చేయబడిన ఆత్మలను మొదటి పునరుద్ధానము అని అనడం కనపడింది. వీరెవరు? ఇదే పునరుద్ధానము. ఇది మొదట రెండా? ఒకవేళ ముందే తీసుకొని పోయినట్లయితే అది మొదటి పునరుద్ధానం అవుతుంది కదా, మరి ఇది రెండవ పునరుద్ధానమా? కానీ ఇక్కడ రెండవ పునరుద్ధానం అనుకున్న మొదటి పునరుద్ధానం అని అంటున్నాడు 20:4 కనుక ఇది ఆలోచించాలి. ఇది ఏ పునరుద్ధానంలోనికి వస్తుంది చెప్పరు? 1000 ఏళ్ల పరిపాలనలో కూడా పాపాత్ములు నీతిమంతులు ఉంటారు కదా, మరి ఆ నీతిమంతులు వచ్చేదాకా కూడా రాకపోతే ఈ ఎత్తబడిన సంఘములో ఆ పెళ్లి కుమార్తె భాగాలుగా ఉందా? వీరు కూడా కలిస్తే ఆ పెళ్లి కుమార్తె అవుతుందా? ముక్కలుగా పెళ్లి కుమార్తె ఉన్నదా అనేది కూడా మనం ఆలోచించాలి. ఇదేమిటి? సరే, సమయము 6:27 అయింది కనుక 9:27 అయింది కనుక ఈ ప్రశ్నలను గురించి ఆలోచిస్తూ ఉంటే రేపు కాకుండా ఎల్లుండి మీరు మీ ప్రశ్నలతో రావచ్చు. ఈ ప్రశ్నలను కూడా మీరు ఆలోచించండి. అడిగే ముందు ఇంకా చెప్పవలసినవి ఉన్నాయి, తర్వాత చెప్తాను. మీరు ప్రశ్నలు అడిగిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా మీకు సమ్మరీ కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా తొందరపడకండి. మనకి ఈ రోజులలో ఇన్స్టాంట్ కాఫీలు, ఇన్స్టాంట్ టీలకు అలవాటు పడిపోయి ప్రకటన గ్రంథం కూడా ఇన్స్టాంట్గా మనకి కావాల్సింది ఏంటంటే ఒకే ఒక ఆన్సర్, సంఘం ఎప్పుడు లేపడుద్ది. మీరే చెప్పాలి. ఇప్పుడు నేను ఎన్ని ప్రశ్నలు వేసానో నాకే గుర్తులేదు. ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర, ఇవన్నీ నేను అడగను. మచ్చుకు కొన్ని చెప్పాను, వీటిని మీరు ధ్యానించండి.
పార్షియల్గా సంఘం లేపబడుతుందా, ఏ విధంగా లేపబడద్ది, అసలు లేపబడుతుందన్న రెఫరెన్స్లు ఎన్ని ఉన్నాయి, మీకేమైనా తెలిస్తే అవన్నిటిని తీసుకొని మనము రేపు కాక ఎల్లుండి కలుద్దాం. ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించను కాక ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడ పరిశుద్ధుడ పరలోక తండ్రి, మమ్మల్ని దీవించి ఆశీర్వదించి 22వ అధ్యాయము చివరి ప్రకటన గ్రంథంను ధ్యానింపజేశారు తండ్రి. స్తోత్రముస్తుతులు చెల్లిస్తున్నాను. మాతో మాట్లాడిన ప్రతి మాటను మేము ధ్యానించి సంఘము ఎత్తబడుట ఎలా ఉంటుందో వాటి విషయాలు మీరు మాకు తెలియచెప్పమని, రేపు కాక ఎల్లుండి మరలా మేము కూడుకొని వీటన్నిటిని ధ్యానించడానికి మాకు సమయమును, జ్ఞానమును, తెలివిని ప్రసాదించమని, చేరిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడై నీడై ఉండును గాక. ఆమెన్.